వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన క్రీడా పోటీలు గురువారంతో ముగిశాయి. క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో పాయకరావుపేట మండలం పెంటకోట శ్రీరాంపురం, రేబాక ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు. గెలుపొందిన వారికి స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సీఎం జగన్ బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమాల్లో నగదు, సీల్డ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వేసం రామకృష్ణ, వైసీపీ నాయకులు సూర్యన్ చక్రం, మార్కెట్ యార్డ్ చైర్మన్ గూటూరు శ్రీనివాస్ అందజేశారు. అంతకుముందు జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని వైసీపీ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన డాన్స్ ప్రోగ్రాం పలువురిని ఆకట్టుకుంది. జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టి క్రీడా పోటీలు నిర్వహించిన గూటూరును కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వేసం రామకృష్ణ, సూర్య చక్రం పలువురు వైసీపీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ లంకా సూరిబాబు, కోఆప్షన్ మెంబర్ కాదర్ రామకృష్ణ, వైఎస్ ఎంపీపీ మనకంఠ స్వామి, వార్డు మెంబర్లు పెంకె గోవిందు, తాటిపాక లోవరాజు, ముక్కుడుపల్లి దాసు, నెలపర్తి అర్జున్, కేశనకుర్తి సత్యబాబు, అరిశెట్టి వెంకటసూరి, సంపతి రాజా, పల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా నేను పేరు పేరున పిలవలేను, కానీ ఇక్కడికి వచ్చేసిన రాజకీయ నాయకులు, వైఎస్ఆర్సీపీ రాజకీయ నాయకులు అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పాయకరావుపేట వాతావరణాన్ని సృష్టించి ఈ టోర్నమెంట్ని టోటల్గా ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఆర్థికంగాను అన్ని రకాలుగాను కూడా ఆయన ముందుండి ఇంత ఘనమైన టోర్నమెంట్ నిర్వహించడం, ఇంత మంచి ప్లేయర్స్ ఆడుతున్న ఆటను చూడడం చాలా మనసుకు ఆనందం అనిపించింది. మళ్ళీ ఎగైన్ మా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి, అంత కోలాహలంగా జరిగాయి. అలాగే ఈ బర్త్డే సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జగన్ గారి పట్ల కృతజ్ఞతతోటి ఆయన బర్త్డేని ఆయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరీ 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని దేదీప్యమానంగా పరిపాలించాలని కోరుకుంటూ ఆయన్ని ఆశీర్వదిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరూ ఎంతో కోలాహలంగా ఇందులో పాల్గొని ఈ